సాయితత్వం శివతత్వం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాయినాథుడు సకల దేవతా స్వరూపుడని చెప్పుకున్నారు. మహల్సాపతితో నేనే సృష్టికర్తను అన్నారు. సృష్టి స్థితి లయకారకులు బాబా అని ఎన్నో దృష్ట్యాంతరాల ద్వారా తెలియవస్తోంది. మేగుడు బాబాను శివరూపంగా భావించి కొలిచాడు. ఆ దివ్య మంగళ స్వరూపునికి బిల్వపత్రాలు కుంభాభిషేకాలతో సేవించి మేగుడు అద్భుత అనుభవాలను పొందాడు. ఒకసారి బాబాకు తలస్నానం చేయిద్దామనుకుని మేగుడు బాబా తలపై నీళ్లు పోస్తే తల మాత్రమే తడిచి బట్టలు తడవకపోవడం మేగునితో పాటు భక్తులందరికీ నేటికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అదెలా సాధ్యమన్న ప్రశ్నకే బాబా చరిత్రలో చోటు లేదు. అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన అధ్యాయాల సంకలనమే బాబా పవిత్ర చరిత్ర, పావన చరిత్ర. బాబా శివతత్వం నిగూఢ రహస్యం. బాబా జీవన విధానాలను, మహిమల ప్రభావాలను, నిత్య ప్రవర్తన రీతులను పరిశీలించినప్పుడే అది మనకు అర్థమవుతుంది. శివుడు భోళాశంకరుడు. భక్తుల మంచి చెడ్డలు ఆలోచించకుండా తన గురించి తపస్సు చేసిన వారందరికీ వరాల వర్షం గుప్పించారు. అచ్చం శివుడులాగే బాబా కూడా భోళాశంకరుడే. తన భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చాడు. శివుడు భిక్షాటన చేశాడు. బాబా కూడా షిరిడీలో 5 ఇళ్లకు వెళ్ళి భిక్షాటన చేశారు. ఇదే సాయితత్వం శివతత్వం అనడానికి ప్రబల నిదర్శనం. శివుడు నిరాడంబరంగా జీవించాడు. బాబా కూడా నిరాడంబరంగా జీవించాడు. శివుడు తన భక్తుల కోసం గజాసురుని గజ చర్మం వస్త్రంగా ధరించాడు. శివుడు బాబా ఇద్దరూ మేఘాలను శాసించారు. పూర్వం భగీరథుడు గంగను గురించి తపస్సు చేసి భూమండలానికి రమ్మని కోరాడు. అందుకు ఆమె తన ఉత్తుంగ తరంగాల తాకిడిని భూమాత భరించలేదు, మరి నన్ను ఆపగలవారు ఎవరు అంటుంది. భగీరథుడు శివుని గురించి తపస్సు చేసి గంగను ఆపమని కోరాడు. అతివేగంగా భూమిపైకి వచ్చే గంగను మాత్రమే భూమిపైకి వదిలాడు. బాబా కూడా అంతే. ఒకసారి షిరిడీలో భారీ వర్షం కురుస్తోంది. జనులంతా నిరాశ్రయులయ్యారు. హాహాకారాలు చేస్తూ బాబాను రక్షించమని కోరారు. బాబా మసీదు బయటకొచ్చి మేఘాలను శాసించాడు. వర్షం నిలిచిపోయింది. షిరిడీ ప్రజలు బాబా అద్భుత శక్తికి విస్తుపోయారు. శివుడు సముద్ర మదనం నుంచి ఉద్భవించిన విషం తాగి దేవతలను రక్షించాడు. బాబా తన భక్తుల కర్మలు అనే విషం తాగి తన భక్తులను కంటికి రెప్పలా రక్షించాడు. వేప చెట్టులోని చేదును హరించి దానికి తియ్యదనాన్నిచ్చాడు. శివుడు సర్పాలను ధరించాడు. బాబా సర్పాలను శాసించాడు. సర్పం కాటుకు గురై ప్రాణభయంతో మసీదుకొచ్చి మెట్లెక్కుతున్న శ్యామతో దిగుదిగుమని తిడుతూ పాము విషాన్ని బాబా తొలగించడం, పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఒక పెద్ద పాము ఒక పిల్లాన్ని తరుముకుంటూ ద్వారకామాయిలో ఉన్న బాబా దగ్గరకు రాగా బాబా ఆ పామును శాసించగా ఆ పాము పడగదించి బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోవడం, ఇవన్నీ బాబా శివతత్వాన్ని నిరూపించడానికి ప్రత్యక్ష నిదర్శనాలు. శివుడు భిక్షమెత్తడానికి కారణమేమిటి? బాబా భిక్షమడగడానికి హేతువేమిటి? శివుడికి ఎవరు భిక్ష పెట్టారు? బాబాకు ఎవరు భిక్ష పెట్టారు? అహంకారి అయిన పంచశీర్ష బ్రహ్మ, 5 ముఖములు గల బ్రహ్మ ఊర్ధ్వమును ఖండించగా శీర్షిక పాలము శంకరుని చేతికి అంటుకుంటుంది. అది వీడిపోవడానికి పతివ్రతలను భిక్షమడగవలసి వచ్చింది. అందుకే శివుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని భిక్ష అడిగాడు. ఆమె వేసిన భిక్షతో కపాలం విడివడింది. బాబాకు కూడా భిక్ష వేసింది ఎవరు? లక్ష్మీబాయి షిండే. శివుడికి భిక్ష వేసింది లక్ష్మీదేవి. సాయికి భిక్ష వేసింది లక్ష్మి. ఆమె వైకుంఠలక్ష్మి, ఈమె షిరిడీ లక్ష్మి. మహాలక్ష్మి భిక్ష వేయడంతో కపాలం విడివడింది. ఇక్కడ బాబాకు భిక్ష వేయడంలో లక్ష్మీబాయి షిండే బాబా అహంకారం లేని వాడిగా లోకానికి తెలిపారు. శ్రీ మహాలక్ష్మి భిక్ష వేయడంతో శివుడు మహా ఐశ్వర్యవంతుడయ్యాడు. లక్ష్మీబాయి షిండే భిక్ష వేయడంతో బాబా సంతుష్టుడై ఎందరికో అష్టైశ్వర్యాలను ఇవ్వగలిగారు. శివుడికి తాత ఎవరో తండ్రి ఎవరో తెలియదు. తల్లి కనిపించదు. అన్నదమ్ముల్లేరు. వంశం కనబడదు. బంధువులు గోత్రీకులున్నట్టు వినలేదు. కులమేమో తెలియదు. అలాగే సాయినాథునికి తల్లిదండ్రులెవరో అన్నదమ్ములెవరో కులమేదో గోత్రమేదో ఇప్పటికీ తెలియరాలేదు. బాబా కూడా స్పష్టంగా ఎవరితోనూ చెప్పలేదు. దీన్ని బట్టి సాయితత్వం శివతత్వం ఒకటే అనిపించదా? శివుడు స్వయంభువః, తనకు తానుగా జన్మించినవాడు. అతనికి తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు కులము గోత్రములతో మాత్రం పనేముంది? బాబా కూడా స్వయంభువే. అందుకే బాబా తన జీవిత కాలంలో ఎవరితోనూ తన తల్లిదండ్రుల గురించి చెప్పనే లేదు. నిజంగా తల్లిదండ్రులు ఉండి ఉంటే చెప్పేవారు. ఎందరో గురువులు తమ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకున్నారు. బాబా వంటి మహోన్నత గురువును కన్న తల్లిదండ్రులు ఉండి ఉంటే బాబా తప్పక చెప్పి ఉండేవారు. తల్లిదండ్రుల గురించి చెప్పడం వల్ల బాబాకు వచ్చిన నష్టమేమీ లేదు. మరి ఎందుకు చెప్పనట్టు? అది బాబా సంకల్పమే. జగమంతా శివమయమైనట్టు
బాబా మతం జగమంతా విస్తరించింది. ఖండాలను ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా కలవాడు ఈశ్వరుడు. విద్యా స్వరూపిణి అయిన సాక్షాత్తు సరస్వతీదేవి చేత బ్రహ్మచేత సేవించబడుతూ శబ్ద బ్రహ్మ అయిన శంకరుని విద్యా విహీనునిగా భావించగలమా? అతనికి గురువెందుకు? అతడే ఆది గురువు. షిరిడీ సాయినాథుడు అంతే. అల్లా మాలిక్ నామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కలిగిన కారణ జన్ముడు షిరిడీనాథుడు. సరస్వతి బ్రహ్మ బాబా నాలుకపై దాస్యం చేస్తుంటారు. అందుకే పెద్ద చదువులు కూటి కోసం చదివే విద్యలు కాక బాబా గొప్ప తపస్సంపన్నుడు. కాబట్టే నానా చందోర్కర్ వంటి మేధావులకే అర్థంగానే పరిప్రశ్న శ్లోకానికి అర్థం చెప్పగలిగారు. శంకరునికి నిజంగా గురువు ఉన్నారా? బాబాకు నిజంగా గురువు ఉన్నారా? వారే ఆది గురువులు. శివుడి రూపంలో వైరాగ్యం ఉంది, ముముక్షత్వం ఉంది, మోక్షముంది. అలాగే సాయి రూపమే వైరాగ్యం, సాయి ప్రవర్తనే ముముక్షుత్వం. శ్రీ సాయిని చూడడమే మోక్షం. శివునికి కంఠాన నల్లని మచ్చ, నుదుట బేసికన్ను, మెడలో పాములు, మొలకు ఏనుగు చర్మం, చేతిలో బ్రహ్మ కపాల భిక్షాపాత్ర. ఇది శివుని రూపం. బాబాకు చేతిలో భిక్షాపాత్ర, కఫిని వస్త్రం, నెరిసిన గడ్డం, అందమైన కళ్ళు, తలపై తలపాగా. వైరాగ్యమే ఆయన మూర్తీభవించిన రూపమా అన్నట్టు ఉండేవారు. శివుడు శ్మశానంలో నివసించడం, భస్మం పూసుకోవడం ఎలాంటి సందేశం ఇస్తుంది మానవులకు? చివరకు మిగిలేది చిటికడు చితాభస్మమే. దేహం, యవ్వనం, ఐశ్వర్యం సర్వం అశాశ్వతం. వాటి నుంచి వచ్చే సుఖం అశాశ్వతం. పంచేంద్రియ జ్ఞానం పాంచభౌతిక దేహం చివరికి పంచభూతాల్లో కలిసిపోతుందని పరోక్షంగా చెప్పడానికే సాయి చినిగిన కప్ని ధరించి పాడుబడిన మసీదులో నివసించారు. రుచిలేని పదార్థాలను సేవించి దక్షిణగా వచ్చిన ధనమంతా భక్తులకు దారబోసి భక్తి జ్ఞాన వైరాగ్యాలను తన నిరాడంబరమైన జీవన విధానం ద్వారా బోధించారు సాయి. శివుడు ఆదిదేవుడు, సాయినాథుడు ఆదిగురువు, దత్తాత్రేయుడు. శివుడికి నాట్యమంటే ఇష్టం. శివతాండవం గొప్ప నృత్యం. బాబాకు నృత్యం అంటే ఎంతో ఇష్టం. సంతోషకర సందర్భాల్లో సాయి అందంగా నాట్యం చేసేవారు. ఈశ్వరుడు ఆద్యంతాలు లేనివాడు. సాయి కూడా అంతే. పూర్వం బ్రహ్మ విష్ణువులలో ఎవరు అధికులో తేల్చి చెప్పమని శంకరుని కోరగా తాను లింగాకృతి దాలుస్తానని, మీలో ఒకరు పాదాలను ఒకరు శీర్షమును చూసి ఎవరు ముందు కైలాసానికి వస్తారో వారే అధికులని చెప్పగా ఇద్దరు విఫలమై అజ్ఞానాన్ని వీడారు. అదే లింగాకృతి బాబా కూడా నా చర్యలు అగాధమన్నారు. బాబా లీలలకు ఆద్యంతాలు లేవు, ఎవ్వరూ చూడలేరు. విశ్వస్వరూపుడైన బాబా కేవలం 5-6 అడుగుల విగ్రహం కాదు, కుండలిని రూపంలో కూర్చున్న ఓంకార స్వరూపుడు. శివుడి పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, సాయి అష్టాక్షరి మంత్రం ఓం సాయినాథాయ నమః. శివశబ్దంలో శాకారం, సాయి శబ్దంలో సాకారం ఉంది. 2 ఊష్మాలే, 2 ఈశులే, బ్రహ్మాండేశులే.